హాయ్ అండి. ఎటువంటి పప్పులు లేకుండా బియ్యము మరమరాలతో మెత్తని దూదుల్లాంటి దోశలు తయారు చేసుకుందాం. 2 గ్లాసులు రేషన్ బియ్యం తీసుకొని 3 గంటల సేపు నానబెట్టుకోవాలి. నానిన తర్వాత మిక్సీ జార్లో వేసుకొని మెత్తని పేస్ట్లా రుబ్బుకోవాలి. ఈ బియ్యాన్ని 10 నిమిషాల్లో ఇంకా రుబ్బుకుంటామనగా వేరే పాత్రలో 2 గ్లాసులు బియ్యం వేసాం కదా, 4 గ్లాసులు మరమరాలు వేసుకొని 10 నిమిషాలు నాననిచ్చి అవి కూడా మెత్తని పేస్ట్లా చేసుకొని 2 కలిపి కొంచెం ఉప్పు వేసుకొని కలిపి పక్కన పెట్టుకొని ఒక 3-4 గంటలు నాననిచ్చాక దోశలు వేసుకుంటే మెత్తగా దూదుల్లా ఉంటాయి. ఒక్క చుక్క ఆయిల్ లేకుండా వేసుకోవచ్చు. ఇలా ఎన్ని దోశలు వేసి పక్కన పెట్టుకున్నా ఒక్కదానికొకటి అంటుకోకుండా చాలా బాగా వస్తాయి. ఈ దోశలతో పల్లీ చట్నీ అయినా, టమాటా చట్నీ అయినా, కారం పొడి అయినా ఏవైనా బాగుంటుంది. నేనైతే టమాటా చట్నీ చేసుకున్నాను. ఎవరైనా హెల్త్ బాగోకుండా ఉండేటోళ్ళు ఆయిల్ లేకుండా తినాలని అనుకున్న వాళ్ళకి టేస్ట్గా ఉంటుంది, హెల్త్కి కూడా మంచిది, చాలా తొందరగా అయిపోతుంది.